బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై నటి కాదంబరి జట్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఆమెను వేధించిన పోలీసులపై యాక్షన్ స్టార్ట్ అయింది. విజయవాడలో పనిచేసిన అప్పటి పశ్చిమ జోన్ ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణలను పోలీసులు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీపీ హనుమంతరావు జట్వానీ కేసు తర్వాత బదిలీలో భాగంగా కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆమె పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమె ఇంటరాగేషన్ లో కీలక పాత్రను వహించారు. ఆయన దర్యాప్తు అధికారికంగా ఉన్న సిఐ సత్యనారాయణ కేసు పూర్వపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి ఆగమేఘాలపై అరెస్టు చేసినట్టుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇక మరోవైపు జట్వానీ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తన తల్లిదండ్రులతో పాటు న్యాయవాదులతో కలిసి ఆమె నిన్న ఇబ్రహీంపట్నం స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. సీఐ చంద్రశేఖర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. తనకు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు. కొంతమంది రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు ఇబ్బందులు పెట్టినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఆమె. జట్వానీ ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామని సీఐ చంద్రశేఖర్ చెప్పారు. జట్వానీ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, జట్వానీ కేసు అప్డేట్స్ ఏంటి? జట్వానీకి సంబంధించి ఏదైతే ఫిబ్రవరి 2వ తారీఖు నాకు నమోదైన కేసుకు సంబంధించి కూడా అది ఫాల్స్ కేసు అంటూ కూడా మా అభియోగం మోపుతా ఉంది. ఎవరైతే అప్పుడు ఫిర్యాదు చేశారో కుక్కల విద్యాసాగర్ పై కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన ఫిర్యాదు మేరకే అప్పటికప్పుడు 1వ తారీఖు అంటే 2వ తారీఖు కేసు నమోదు చేశారు. 1వ తారీఖే టికెట్లు బుక్ చేసిన మరి స్వయంగా ముంబై తన నివాసానికి వచ్చి అక్కడ ఆమెని కిడ్నాప్ చేసే పరిస్థితిని తీసుకొచ్చారు. తన కుటుంబ సభ్యులతో పాటు ఆమె, అలాగే తన తల్లి, తండ్రిని, ముగ్గురిని కూడా ఇటు ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి ఇక్కడ 10-15 రోజుల పాటు కూడా వేధింపులకు గురి చేశారంటూ కూడా ఆమె అభియోగాలు మోపడం జరిగింది. అంటే ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు తనను వేధించారని కూడా చెప్తా ఉంది. దాంతోపాటు ఎవరైతే అక్కడ ఉన్న లోకల్ ఇన్స్పెక్టర్స్ కానీ ఆ జోన్లో వ్యవహరించిన ఎవరైతే ఏసీపీ కానీ వీళ్ళందరూ కూడా పాత్ర ఉందంటూ కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపుగా 8 మందికి పైగా పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా ఆమె గతంలో ఏదైతే ఫిర్యాదు ఇచ్చిందో ముందు ఆన్లైన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తర్వాత మాన్యువల్గా వచ్చి సిపి ఎవరైతే రాజశేఖర్ బాబు సిపి ఉన్నారో ఆయనకి స్వయంగా, అట్లాగే ఆ కేసు ఇన్ఛార్జి సంబంధించిన రాయ్ ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా, డీసీపీ రాయ్ కూడా ఆ కేసు సంబంధించిన ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం మరొక ఫిర్యాదు అయితే ఆమె చేయడం జరిగింది. ఎక్కడైతే ఆమె పైన కేసు నమోదు చేశారో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడే ఆమె స్వయంగా వెళ్ళి ఇక్కడున్న అధికారులు తనను వేధించారంటూ కూడా మరోసారి ఆ ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన కూడా ఇప్పటికే వేగవంతంగా పోలీసులు కేసు దర్యాప్తు అయితే చేస్తున్నట్టు జరుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వరదలు ఉన్న నేపథ్యంలోనే ఆ కేసు ఫిర్యాదు ఎప్పుడైతే సిపికి అందజేసిందో అప్పటి నుంచి విజయవాడలో దాదాపుగా 12 రోజుల నుంచి కూడా వరదలు అనేవి ఎక్కువగా వచ్చామని, దాంట్లోనే విధి నిర్వహణలోనే పోలీసులు అందరూ ఉంటున్న నేపథ్యంలో కూడా కొంత కేసు అయితే డల్ అవడం జరిగింది. కానీ తర్వాత మొన్న 2 రోజుల క్రితం మళ్ళీ స్వయంగా వచ్చి సిపిని కలిసి తన కేసుకు సంబంధించిన డీటెయిల్స్పై కూడా వివరాలు అడిగి తెలుసుకున్న నేపథ్యంలోనే మరోసారి కేసు వేగవంతం అయితే అవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అధికారులకు సంబంధించి అప్పుడు ఇబ్రహీంపట్నానికి సంబంధించిన పోలీసు సంబంధించిన సిఐ ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్ సత్యనారాయణతో పాటు ఏసీపీ హనుమంతరావు జోను, పశ్చిమ జోను ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఏసీపీ హనుమంతరావును కూడా రాత్రి డీజీపీ సస్పెండ్ చేయడం జరిగింది. కేసును మరింత వేగవంతంగా తీసుకెళ్తాము. ఎవరైతే ఈ పాత్ర కదా ఆమెను వేధించిన కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. దర్యాప్తు మరింత లోతుగా తీసుకెళ్తా ఉన్నాం. అసలు ఎవరెవరు దీన్ని వెనకాల ఉన్నారనే విషయాలు కూడా వెలికి తీస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సత్తా.